హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే జనవరి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జనవరి నెల పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. అప్పీల్ చేసుకున్న వారికి జనవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కొత్త పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఓవరాల్గా పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అంటే జనవరి 1వ తేదీకి బదులుగా డిసెంబర్ 31వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. అందులో భాగంగానే రేపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే జనవరి 2026 పెన్షన్ పంపిణీకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. పెన్షన్ పంపిణీ తేదీలు అనేవి మార్పు చేసినట్లయితే సమాచారం. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, డిసెంబర్ 31వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి పింఛన్ లబ్ధిదారు ఇంటింటికి వెళ్లి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పంపిణీ రోజులు అయితే రావడం జరిగిందండి. ప్రధాన రోజుగా డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా సాంకేతిక సమస్యల వల్ల ఎవరైతే 31వ తేదీ పింఛన్లు తీసుకోలేదో వారిని దృష్టిలో పెట్టుకొని జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఈ విధంగా డిసెంబర్ 31వ తేదీన మరియు జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే రద్దు నోటీసులు అందుకొని పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి జనవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అంటే చాలా మంది అడుగుతున్నారండి. వారికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తి అయ్యేంత వరకు, కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ ప్రకటనలో అయితే ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగిందండి. వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి యథావిధిగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం. లేదంటే 40% కంటే తక్కువ వైకల్యం కనుక ఉన్నట్లయితే వారికి పింఛన్లు రద్దు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జనవరి నెలలో వాళ్ళ యొక్క పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వారికి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 200 పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాన్సర్ రోగులకు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ 3 కేటగిరీ లబ్ధిదారులకు సంబంధించి కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయితే వీరిని గుర్తించి అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు వీరిని గుర్తించి ఆ కేటగిరీ పింఛన్లు వెంటనే వాళ్ళకి మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా జిల్లా కలెక్టర్కు వీటిపై పూర్తి వెసులుబాటు కల్పించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జనవరి నుంచి ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చే ఏడాది జనవరిలోనే కొత్త 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్లు అనగానే చాలా మంది కేవలం వృద్ధాప్య పెన్షన్ అనుకుంటున్నారు. కాకపోతే ప్రభుత్వం కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్ళకి వివిధ పింఛన్లను మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒంటరి మహిళా పెన్షన్లు, అదేవిధంగా మత్స్యకారుల పెన్షన్లు, గీత కార్మికుల పెన్షన్లు, డప్పు కళాకారులకు పెన్షన్లు, ఈ విధంగా వివిధ కేటగిరీ వాళ్ళకి పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా జనవరి నెల పింఛన్లు డిసెంబర్ 31వ తేదీన మరియు జనవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ను మంజూరు చేసిన తర్వాత ఐవీఆర్ఎస్ ద్వారా మీకు ఫోన్ కాల్స్ వస్తాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత ఫోన్లో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు అంటే సమాచారం. ఒకవేళ కనుక ప్రశ్నలు అడిగితే మీరు ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో ఏమైనా అవినీతి ఉందా అనేది చాలా మంది అడుగుతున్నారండి. సో ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చిన తర్వాత మీకు ఈ రకమైన ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అవినీతి లేకపోతే 1 నొక్కండి, ఒకవేళ అవినీతి కనుక ఉన్నట్టయితే 2 నొక్కండి. సో అనేది కాల్లో మీకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక మీరు అవినీతి గుర్తించినట్లయితే 1 నొక్కాలి, లేదంటే 2 నొక్కండి. సో ఓకేనా. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన మీకు పింఛన్ పంపిణీ చేస్తున్నారా అని అడుగుతారండి. అప్పుడు మీరు అవునైతే 1 నొక్కండి, లేదు అయితే 2 నొక్కండి. పింఛన్ అందించిన లబ్ధిదారుడు ప్రవర్తన ఏ విధంగా ఉంది అని కూడా అడగడం జరుగుతుంది. బాగుంది అయితే 1 నొక్కండి, లేదా బాగలేదంటే 2 నొక్కండి. సో ఈ రకమైన ప్రశ్నలు ఐవీఆర్ఎస్ ద్వారా మీకు ఫోన్ కాల్స్ ద్వారా రావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా జనవరి నెల పింఛన్లకి సంబంధించి ఓవరాల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా, నూతన సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందే పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఇన్వక్ చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.